షుగర్ పేషెంట్స్ చపాతీలోనే కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. నిన్న మా బాబాయ్ చనిపోయిండు చింతగట్టు క్యాంప్ కాడ బస్సు యాక్సిడెంట్లో. తీసుకొచ్చి బాడీని తీసుకొచ్చి ఇక్కడ పడేసిండు, అనాథ శవం లెక్క పడేసిండు. ఇప్పటిదాకా రెఫ్రిజిరేటర్లో పెట్టాలి, శవం అంతా చుట్టి మూట చుట్టి పక్కన పెట్టేసిండు. లోపల పోదామన్నా కానీ డబ్బులు అడుగుతున్నారు, ఇక్కడ బాడీని చూద్దామన్నా కానీ డబ్బులు అడుగుతున్నారు. బాడీని ఇప్పటివరకు రెఫ్రిజిరేటర్లో పెట్టాలా, మొత్తం స్మెల్ వస్తుంది. ఈ గ్రేటర్ వరంగల్ అంటారు, గ్రేటర్ వరంగల్ అంటే ఏదైనా ఇంజిన్ పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఇంజిన్ పరిస్థితి చూడాలన్నా కానీ జనాలు ఇబ్బంది పడుతున్నారు. బాడీకి చూడాలన్నా పైసలు అడుగుతున్నారు, ఇక్కడ డబ్బులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మార్చిరీకి వస్తే రెఫ్రిజిరేటర్లు కూడా లేవు, అసలు కూలింగ్కి పెట్టడానికి బాడీని పెట్టడానికి రెఫ్రిజిరేటర్ లేవు. లేకపోవడం కాకుండా బయట నుంచి తెప్పించుకోవని చెప్పేసి ఒక మనకి ఇంటి ఇస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మన తెలంగాణ ఇది, మన ప్రభుత్వం ఇది ఏమన్నా న్యాయమా సార్? మీరు చెప్పండి సార్. జరా మన చూడండి ఈ ఎంజం పరిస్థితి ఇది. ఒక మార్చురీలా ఒక రెఫ్రిజిరేటర్ లేదు, 3-4 డెడ్ బాడీలు ఉన్నాయి లోపల. ప్రజెంట్ నేను చూస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా ప్రజెంట్. ఇప్పుడు యాక్చువల్లీ 2-3 డెడ్ బాడీలు ఉన్నాయి లోపల. 2-3 డెడ్ బాడీలు కూడా దేనికి రెఫ్రిజిరేటర్ లేదు, రెఫ్రిజిరేటర్ పెట్టలేదు. నిన్న సాయంత్రం మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి అయింది, దానికి మూట కట్టి పక్క పెట్టిరు సార్. రెఫ్రిజిరేటర్లు లేవు సార్. ఇక మరి ఇది ఏం తెలంగాణ? ఇది మనం డెవలప్ చేసిన తెలంగాణనా, మరి ముంచే తెలంగాణనా, పెరిగే తెలంగాణనా? మాకు అర్థమవుతలేదు సార్. ఇక మీరే చెప్పాలి సార్. ఇప్పుడు అది డీకంపోజ్ అయింది, నిన్న సాయంత్రం అయిన డెడ్ బాడీ ఇప్పటివరకు మూట కట్టి పెట్టిరు. మూట కట్టి పెడితే అది ఏమవుతుంది? డీకంపోజ్ అయ్యి వాసన వస్తుంది సార్. ఆడ రెఫ్రిజిరేటర్లు లేవు, బాడీ మొత్తం నుజ్జు అయింది సార్, నుజ్జు అయింది. ఆర్టీసీ బస్ కింద పడి నుజ్జు అయింది. ఆయనకి రెఫ్రిజిరేటర్లో వేయకుండా మొత్తం మూట కట్టి పక్కకు పెట్టిరు సార్. ఇప్పుడు మేము పొద్దున వచ్చి చూస్తే వాసనకి మేము చూడలేకపోయినాము, ఆ మార్చురీకే వెళ్ళలేకపోయినాం సార్. అట్లాంటి మార్చురీ ఉంది సార్. ఇది ఏం తెలంగాణ? మన తెలంగాణనేనా లేకపోతే వేరే దేశమా? ఇది ఏ దేశం? తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.